రెండు కనీసం 3 ఏళ్ళైనా ఉండలేరా? ప్రజల పక్షాన పోరాడలేరా? ప్రజల కోసం ఫైట్ చేయలేరా? అసెంబ్లీలో ఉండలేరు. కనీసం మున్సిపల్ స్థాయిలో ఉండలేరు. గ్రామ స్థాయిలో ఉండలేరు. ఎక్కడా ఉండలేరు. ఏమంటే వాళ్ళకి అధికార దుర్వినియోగం డబ్బులు చూసి, చూసి, చూసి రోజు ఆదాయాలు చూసి, అన్ని విధాల స్కాములు చూసి వాళ్ళకేమైపోయిందంటే ఇప్పుడు అధికారం మారిపోయే కొద్దీ ఆకలితో చచ్చిపోతున్నారు. రక్తం తాగే అలవాటు అయిపోయింది వాళ్ళకి. మళ్ళీ మా పార్టీలోనో టీడీపీలో చేరాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వదిలితే జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక పార్టీలో చేరిపోతాడు. పార్టీ ఇచ్చేస్తాడు. కాంగ్రెస్‌కి వెళ్ళిపోతాడు. లేకపోతే మోడీ కాలు పట్టుకొని బీజేపీలో చేర్చుకొని వెళ్ళిపోయినా ఆశ్చర్యంలే. ఎందుకంటే అటువంటి ఫ్రస్ట్రేషన్‌కి వెళ్ళిపోయినాడు. ఓటమి. ఇది ఓటమి కాదు. భారీ దెబ్బ. ఓటమి అనడం వేరు, భారీ దెబ్బ వేరు, గుణపాఠం వేరు. ప్రజలిచ్చే తీర్పు. 11 ప్రజలు సీట్ల ప్రజలు దేశ కొట్టిన దెబ్బనా ఇది? పెద్ద దెబ్బ సార్. ప్రజలు కొట్టిన దెబ్బ కుయ్యి మంది అబ్బాలు సాంగ్ ఒకటి సార్. అమరు సార్. ఏంది సార్ అందులో 151 సీట్లు ఎక్కడ? 11 సీట్లు ఎక్కడ? ఎవరికైనా తగ్గితే ఓ 50 60 లేదా 70 140 సీట్లు తగ్గి 11 సీట్లు గెలవడం ఏంటి సార్? అంటే అన్న పరిపాలన, బటన్ నొక్కే పరిపాలన, మీ అన్న, మీ ఇంట్లో పెద్ద బిడ్డ, మీ ముద్దుల బిడ్డ అని చెప్పి జనాన్ని మోసం చేసిన జగన్ ఈరోజు ఆయన పరిస్థితి ఏమైందంటే పారిపోవాలని చూస్తున్నాడు. ఒక అనుమానం, జగన్ విజయసాయి అంటేనే ఇంకెవరో కొత్త పడిపోతారు సార్. అప్పుడు ఇంకేమైనా అర్థం కావట్లా. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం కత్తల కత్తలుగా వైసీపీ నాయకులు కత్తల కత్తలుగా వస్తున్నాయి అన్ని. వాళ్ళు ఇద్దరే పోతారా ఇంకేమైనా పోతారు తెలియట్లే. అవి కూడా నిఘా పెట్టాలి మనం ఎయిర్పోర్ట్ లో ఎవరితో పోతున్నారు అని. అంటే పరిస్థితి ఎలా ఉందంటే సార్, వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించలేరు, ఉండలేరు, సమస్యల మీద పోరాడలేరు. ఇప్పుడేమి పరిస్థితి, వెళ్ళిపోతారు, అసెంబ్లీకి రారంట, పారిపోతారంట. జనం ఇవన్నీ చూస్తున్నారు. కనీసం ఇప్పుడు మళ్ళీ పోరాడి ప్రజల పక్షం నిలబడితే అసలు ఏముంది చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు అనిపించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఇచ్చిన మాట ప్రతిదీ చంద్రబాబు గారు సూపర్ 6 కానివ్వండి, ఏ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తాం. వీళ్ళకి ప్రతిపక్ష పాత్ర కాదు. వీళ్ళు మా మీద కౌంటర్ చేయడానికి, మా మీద కామెంట్ చేయడానికి, మా మీద పోరాడడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళకి ఎందుకు పోరాడతారు తెలిసిపోయింది. అద్భుతమైన పరిపాలన ఉండబోతుంది. మనం ఏమైనా మాట్లాడితే ప్రజలే మనల్ని కొడతారు, రాళ్లతో కొడతారు. ఈసారి ఓటు రూపంలో కొట్టారు, ఈసారి రాళ్లతో కొడతారు. కాబట్టి మనం మాట్లాడకుండా తప్పించుకొని పారిపోతే బెటర్ ఆలోచనతో ప్రయత్నిస్తున్న ఒక అనుమానం ఉంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరు పారిపోతారు. ఇంకొక వాళ్ళైతే ఎవరు నమ్ముకొని ఉన్నారు మిగతా రెడ్డి గారులందరూ పార్టీలో, వాళ్ళందరూ కూడా చెరో దారి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఇంకొక 12 నెలల తర్వాత, సంక్రాంతి ఉగాది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం అయితే బంద్ అయిపోతుంది సార్. ఖచ్చితంగా చెప్తున్నా. ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడదాం మనం. మళ్ళీ డిబేట్ లో ఖచ్చితంగా మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫర్ సేల్.